ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చల్ల సుషేద్దాం పాండ్రి. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ తరపున ఏపీలో ప్రచారం చేస్తాడట సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రలో కూడా పార్టీని గెలిపిస్తందుకు అయితురట అందరు రెడీ. బరాబర్ ఎంపీ బరిలున్నా అని అంటున్నాడు ఈటెల. మరి మల్కాజ్గిరికేలేనా అనేది ఉంది ఇంకా డౌట్లా. కొడాలి నానికి కోలుకోలేకుండానే కొడతట్టుందిగా షాకు. క్యాండిడేట్ మారిందని ఫ్లెక్సీలు ఎల్చినాయి గుడివాడ దిక్కు. ఎంపీ క్యాండిడేట్ గా అరవింద్ వద్దని పోస్టర్లు షేరింగ్. నీ పనేనా జీవన్ రెడ్డి అంకుల్ అనుకుంటా అరవింద్ ర్యాగింగ్. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే శత్రువులు, వేరేటోళ్ళు అవసరమే లేదు అని చురుకులేద్దురు. ఇప్పుడు వాళ్ళు సైడ్ అయినరు కానీ బీజేపీ వాళ్ళు ఆల లెక్కనే మారిపోయినరు అనిపిస్తున్నది. బీజేపీ వాళ్ళే ఉండగా వేరే వర్గ శత్రువులే అవసరం లేదనిపిస్తున్నది వాళ్ళ లొల్లి పంచాదులు చూస్తుంటే. ధర్మపురి అరవింద్కు కష్టకాలమే వచ్చినట్టున్నది. ఏమంటే ఇష్టానుసారం బీజేపీ మండల అధ్యక్షులను మార్చిండు. అప్పటి సంధి రచ్చ సురువైంది. నక్కబుట్టి 4 వారాలు కాలేగా నా అంత తోడు లేడు అని నిలిగినట్టు ధర్మపురి అరవింద్ పార్టీలకు వచ్చి 10 ఏళ్లు కాలే. 25-30 సంవత్సరాల సంధి పార్టీలు ఉన్న పదులను ఎట్లా వీకేస్తారని లొల్లి చేసిర్రు అంతా. ఇప్పుడైతే ఏకంగా ఆయనకు మళ్ళీ ఎంపీ సీట్ ఇస్తే మేమంతా ఎనగర్ర కేలాడతామని వార్నింగ్ ఇస్తున్నారు. ఉన్న కార్యకర్త అయితే పెట్రోల్ పోసుకొని జీవి తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఊరంతా పోస్టర్లు అంటిస్తున్నారు. ధర్మపురి అరవింద్కి అస్సలకే సీట్ ఇవ్వద్దు. కళ్ళకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తీయడు, కార్లకెళ్ళి దిగడు. ఇంత గర్వం ఉన్న మనిషిని ఏడజూలేదు. మళ్ళా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇయ్యనయ్యొద్దు అని 4 పేర్లతో రాసిన పాంప్లెట్లు నిజామాబాద్ అల్చల్ చేస్తున్నాయి. ఏదో ఓ తీర్ల కమలం క్యాడర్ అంతా ఎదురు తిరుగుతున్నది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ధర్మపురి అరవింద్కు ఎదురిత తప్పదని అనిపిస్తున్నది. వీళ్ళందరినీ కాదని సీట్ ఇచ్చినా ఆ సీట్ ను జింపి ఎట్లా ఇంట్లో కూర్చుండబెట్టాలో మాకు తెలుసు అనుకుంటా అపోజిషన్ వాళ్ళ కంటే సొంత బీజేపీ వాళ్ళు ఆకురాయికేసి కత్తులు నూరుతున్నారట. ఈ ఒక్క సీటు పోయినా మంచిదే గానీ ఇంత బలుపునోడైతే గెలవద్దని కోటొక్క మొక్కులు మొక్కి ఓటేయొద్దని ప్రచారం సురు చేసిరట. అయితే ఈ ముచ్చట ఇంతగానం బయట వైరల్ అవుతుంటే అరవింద్ బయటకు వచ్చిండిగా. ఈ ప్రచారము ఈ కథ అంతా ఎవరు ఎన్నుకుని చేస్తున్నారో నాకు అంతా తెలుసు జీవన్ రెడ్డి అంకులు అనుకుంటే ఇగో ఈ వీడియో పెట్టుకొచ్చిండు. జీవన్ రెడ్డి అంకుల్ జై శ్రీరామ్, బాగున్నారా? ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట. మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళని పట్టుకుని నా డిస్ట్రిక్ట్ బొమ్మ తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట. సరే అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాల వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర. అందుకని అహంకారం అనిపించింది. విన్నారు కదా, మరి ఈయనేమో ఆలు చేపిస్తున్నారు అంటారు. కాదు సొంత పార్టీలే ముస్లిం పుట్టింది, ఈయనకు ఎవ్వరు దేక్తలేరు అని వీళ్ళు అంటున్నారు. మరి అన్ని మంచిగుంటేనే ఇవాళ రేపు ఎలక్షన్లో గెలిచేది కన్నా కష్టం ఉన్నదిరా నాయన అని అంటే ఇన్ని పంచాల నడమ ఏడంగా అరవింద్ బయట పడతాడో ఏందో చూడాలిగా. రేవంత్ రెడ్డి చేసేది కూడా ఓ పాదయాత్రేనేనా? అసలు పాదయాత్ర అంటే ఏంటో తెలిసిన ఆయనకు? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. అది చేస్తుంటే కడుపులో ఎట్లెట్లనో తిప్పుతుంటది అని వెనకటికొకసారి రేవంత్ రెడ్డి పాదయాత్రను ఎత్తి చూపెట్టిన షర్మిల మేడం ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏపీ ఎలక్షన్ ప్రచారానికి ఎర్ర కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్తుందట. తెలంగాణలో గెలిచినట్లే ఏపీలో కూడా కాంగ్రెస్ ను గెలిపించాలి అని ప్రచారానికి తీసుకుపోతుందట. వెనక ముందు చూసుకోకుండా ఏది మాట్లాడొద్దు. షర్మిల మేడం తెలంగాణలో పార్టీని నడిపిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ను ఎట్లన్నదో యాదికుంది కదా. ఇప్పుడు ఇద్దరిది ఒకటే పార్టీ అయిపోయింది. ఒకరేమో తెలంగాణకు పెబ్బ, ఇంకొకరేమో ఏపీకి పెబ్బ. రేవంత్ రెడ్డి దూకుడుతోటి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. ఇప్పుడు గట్లనే ఏపీలో కూడా తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుందట. కానీ ఏపీలో రాజకీయ సిచ్యువేషన్ వేరే, తెలంగాణలో వేరే కదా. అందుకే షర్మిల మీదనే మొత్తం భారం వేసి భరోసాతో ఉండలేమని హైకమాండ్ ఆలోచన అంట. కాబట్టే రేవంత్ రెడ్డితోని మంచిగా ఉండాలని షర్మిల మేడంకు చెప్పిండ్రట ఢిల్లీ పెద్దలు. మాట తీరుతోటి లాజిక్ క్వశ్చన్లతోని జనాలను ఆయన దిక్కు మలుచుకునే టాలెంట్ ఉన్న రేవంత్ రెడ్డి సార్ను ఏపీ ఎలక్షన్ ప్రచారానికి రమ్మని షర్మిల మేడం రిక్వెస్ట్ పెట్టుకుందట. ఈ ముచ్చట్ను ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూరే బయటకు చెప్పిండు. గాని అడుమోసారి రేవంత్ సార్ తోని షర్మిల మేడం ములాఖత్ అయ్యింది కదా. గప్పుడే ఈ ముచ్చట గురించి చర్చకొచ్చిందట. అన్నా, నువ్వు ఏపీ ఖచ్చితంగా రావాలి, నా వరకు నా ప్రయత్నం ఏందో నేను చేస్తా గాని నువ్వు వస్తే ఇంకింత బాగుంటది, ఆట మస్తు కమ్ముతది అని షర్మిల మేడం రిక్వెస్ట్ చేసిందట. ఏమో రేవంత్ రెడ్డి ప్రచారము కాంగ్రెస్ కు కలిసి వచ్చినా కలిసి వస్తుందనే అభిప్రాయం ఉన్నారట ఢిల్లీ పెద్దలు. చూసిండ్రా, ఒకప్పుడు ఆయన
ఆయనదో పార్టీ ఆయనదో పాదయాత్రన అని ఏలువెట్టి చూపెట్టిన షర్మిల మేడం ఆఖరికి ఆయన వచ్చేందాకా కథ అయ్యేటట్లు లేదని ఏపీ ఎలక్షన్ ప్రచారానికి తీసుకుపోతుందట. ఏ టైం ఎట్లొస్తుందో అంటే ఇదే కావచ్చు. ఒక్కసారి కాస్ కీస్ కచ్చి అని దోస్తి కటిఫ్ చేస్తే మళ్ళా ముఖం చూసుడే లేదట బీజేపీ వాళ్ళది. కచ్చి కారం మీ ఇంట్లో దయ్యం మా ఇంట్లో చక్కెర అన్నట్లు బీఆర్ఎస్ కు అట్టా బుట్ట ఆయిల్ కట్ట మంత్రం వేస్తుండ్రు బీజేపీ వాళ్ళు. గులాబీ పార్టీ జెండాను చూస్తేనే గుబులు పుట్టినట్టు దూరం జరుగుతుండ్రట. ఎందుకో మరి. అసెంబ్లీ ఎలక్షన్ ముచ్చటైతే అయిపోయింది. ఏమున్నా లోక్సభ ఎలక్షన్ల కథనే. అసెంబ్లీ ఎలక్షన్లనే బొక్క బోర్ల పడ్డ బీఆర్ఎస్ ఎంపీ సీట్లనైనా పతార చూపించి ఇజ్జత్ దక్కించుకోవాలని చూస్తున్నది. కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే సీట్ల లెక్క ఎంపీ సీట్లు కూడా మావే అనే ధీమాతో ఉన్నది. ఇక పూపాటలు అయితే సీట్లు మావే అధికారం మాదే అని ఫుల్ కాన్ఫిడెన్స్ తోని కథ నడిపిస్తున్నారు. ఏమో మరి కాంగ్రెస్ ఊపు చూస్తుంటే కథ వేరే తిరిగి కనబడుతున్నది. బీఆర్ఎస్ తోని పొత్తుగిన పెట్టుకుంటే కాంగ్రెస్ నమాంతం ఓడగొట్టే ఛాన్స్ ఉంటదేమో కదా అని ఎవరో గిట్లని అడిగితే అగ్గి మీద గుగ్గులమైనట బీజేపీ లీడర్ లక్ష్మణ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంత కింద మీద కొట్టుకున్నా ఎక్కువ సీట్లు వచ్చేది మాత్రం పువ్వు గుర్తుకే అని చెప్పిండు. 17 జాగాల గట్టి పోటీ ఇస్తారట. అయితే అందులో 10కి తక్కువ కాకుండా గెలుచుకుంటారట. బీజేపీని ఓడిస్తేందుకు కారు గుర్తోళ్ళు చేయి గుర్తోళ్ళు చీకట్ల సేకాండించుకుంటున్నారట. కేసీఆర్ పాలనంతా అవినీతిమయం అంటున్న కాంగ్రెస్ మరి ప్రభుత్వ అవినీతి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదని ప్రశ్నించిండు లక్ష్మణ సారు. ఇంకా కారు గుర్తు ఎంపీలు కొందరు బీజేపీ పెద్ద మనుషులతో టచ్లు ఉన్నారట. అదొక మునిపోయే పాడవ. దాంతో పొత్తు ఇత్తు పెట్టుకునేది లేనే లేదని కరాకడిగా చెప్పేసిండు. లక్ష్మణ్ ఈ ముచ్చటనేదో ఆశమాచిగా చెప్తలేడు. ఆయన ఒక పార్లమెంటు బోర్డు మెంబరు. ఆయన చెప్పినట్టు పక్కా హైకమాండ్ మాటే అన్నమాట. అందుకే బీఆర్ఎస్ కాళ్ళ బేరానికి వచ్చి అయ్యా అప్ప అని బతిలాడినా కూడా పొత్తు ఉండనే ఉండదని బాజాప్తా బరాబరి చెప్పేసిండు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సింహాసంటి ఫ్యాక్షన్ సినిమాలు ఎన్నిసార్లు చూసింటారు? చాలా రోజులు ఆయే కదా, యాదికొస్తలేదు కదా. అయితే పాన్రి మళ్ళోసారి ఈ సినిమాలు చూసే ఛాన్స్ వచ్చింది. మళ్ళా ఏపీ ఎలక్షన్ మొత్తం ఈసోంటి సినిమా డైలాగ్ల చుట్టే తిరుగుతుంది. అసలు జోకేష్నా కూడా నవ్వని చంద్రాల్ సారు ఫ్యాక్షన్ డైలాగ్లతో నవ్విస్తుంటే ఎంత పెద్ద సీరియస్ ముచ్చటైనా సరే నవ్వుకుంటూనే ఉండే జగన్ సార్ గుస్సా అవుతుండు. అమ్మో వాయు ఇవేం డైలాగులు సవాళ్ళు రా సామే. ఏపీ రాజకీయంలో ఇంత హీటు మునిపోయినా లేకుండొచ్చు. నిన్న మొన్న కుర్చీ మడత పెట్టి టూ అనిపించిన లీడర్లు ఇప్పుడు ఇక బాలయ్య బాబు డైలాగుల మీద పడ్డారు. బయట ఎవరో కాదు, సొంతం వాళ్ళ బావ చంద్రాల్ సారే పంచు డైలాగులతో వైసీపీలను పరిశాన్ చేస్తున్నట. రాసూసుకుందా నీ పతాపమేందో నా పతాపమేందో అన్న రేంజ్ లో తొడగొట్టినట్టు మీసం మెలేసినట్టు చేస్తున్నాడట. నిన్నయాల సిద్ధం సభలు పెట్టి యుద్ధం ప్రకటిస్తుండగా జగనాల్ సారు ఇక దాని మీద గుస్సా అయ్యి గుడ్లు గురకాయిస్తున్నాడు బాబు సారు. వైసీపీ పాలన ఎంత ముద్దుగుందో తెలుసుకుందాం రా దమ్ముంటే మిస్టర్ జగన్ అని బహిరంగ చర్చకు సవాల్ ఇచ్చిండు. అధికారాన్ని ఆగం చేసుకుంటా కోట్ల రూపాయల పబ్లిక్ సొమ్మును వేస్ట్ చేసుకుంటా అవేవో సిద్ధం సభలు పెట్టి అట్లా పచ్చి అబద్ధాలు చెప్తున్నాను కోపమైండు. మీరు చెప్పుర్రి తమ్ముళ్ళు, నేనంట అమలు సాధ్యంగా హామీలు ఇస్తున్నా. ఈ జగన్ నా మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నట. దమ్ముందా జగన్ నీకు? ఉంటే తెలుసుకుందాం రా అని సినిమా లెవెల్ ఛాలెంజ్ చేసిండు. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎనీ టైం ఎనీవేర్ నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? సిద్ధం సభల జగన్ అనుకుంటా సవాల్ చేసిండు. ఎవరి పాలన స్వర్ణయుగమో ఎవరి పాలన రాతి యుగమో చర్చిద్దాం దా, చూద్దాం నీకు డిబేట్కి వచ్చేంత ధైర్యం ఉందో అని దుమ్ము అరుచుకున్నాడు. చూడాలి మరి రేపు ఇంకెంత హార్డ్ డైలాగులు వెలిసి ఎక్కడెక్కడ తొడగొడతాడో. జిహెచ్ఎంసీ ఆఫీస్లా ఇవాళ ఇచ్చంత్రాల ముచ్చట్లు నడిచినయుల్లా కార్పొరేటర్లంతా తెగ ఖుషి అవుకుంటూ ఆఫీస్లకు వచ్చిండ్రు. చేతి పాటోళ్ళు కారు పాటోలే కాదు, అన్ని పార్టీల కార్పొరేటర్లు సెటిల్మెంట్ చేస్తే 10 కోట్లు వచ్చినంత పరమానందంతో ఉన్నారట. ఎందుకో మళ్ళీ ఆర్చుకుందాం పా. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంబరం చిన్నగా లేదు. జిహెచ్ఎంసీకి సీఎం సార్ 1100 కోట్లు ఇచ్చిండని కాంగ్రెస్ కార్పొరేటర్లంతా సీఎం సార్ పోట్వకు చిక్కటి మిల్క్ తోటి ఫ్లెక్సీ మిల్క్ అభిషేకం చేశారు. మరి 1100 కోట్లు జిహెచ్ఎంసీకి అలాట్ చేసిండ్రంటే ఎంత సంబరం ఉంటది ఏం కథ. అసలే ప్రజాసేవ చేయాలని పరితపించిపోతుంటాయే. ఈ ప్రజాధనంతో అభివృద్ధి పనులు ఎట్లెట్లా చేయిద్దామా, ఎప్పుడెప్పుడు చేయిద్దామా అని ఒకరికి నిద్ర పట్టకుంటుండొచ్చు. కార్పొరేటర్ల ఖుషి ఇట్లుంటే కాంట్రాక్టర్ల బాధ వేరే ఉన్నది. మీ సెలబ్రేషన్స్ ఓకే, మా బిల్లు క్లియరెన్స్ సంగతి ఏంది సార్లు అనుకుంటే కార్పొరేటర్ల గాంధీగిరి గదే గులాబీ పూలు ఇచ్చి నిరసన చేసిర్రు. ఇక బీజేపీ లీడర్లు ఎప్పటిలెక్కనే శివాజీ ఫోటో పట్టుకొని కాషాయం బట్టలు వేసుకొని వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అవ్వకుండా ఆఫీస్కి వచ్చిర్రు. ఈ లెక్కన బీజేపీ ఆఫీసులో ఇలా కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు చమక్కున మెరిసిపోయారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే తెలివైనోడు అనే సినిమా డైలాగ్ తెలుసు కదా. ఈ డైలాగు సినిమాల వరకే పనిచేస్తుంది, రాజకీయాలలో పనిచేయదు. రాజకీయాలలో రాణించాలంటే ముందు ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. కొంచెం అటు ఇటుగా ఇది ఈటల సార్కు సూట్ అవుతుంది. పాపం ఎంతసేపు ఉన్న తగ్గుండాలనుకొని ఇగో నెగ్గుడే లేకుండా చేసుకొని ఎంపీ సీట్ కోసం ఏమన్నా బాధపడుతుండా. ఈటల రాజేందర్ అన్న నెమ్మదస్తుడు, కానీ రాజకీయాలలో దూకుడుంటేనే చాలా రోజులు కథ నడుస్తుంది. ఈ వెనకటి రాజకీయాలు కావు.
ఒకరినొకరు కొట్టుకుంటా పైకి ఎగవాకే రోజులు. మరి ఇవి ఈటలన్నా ఎన్నడ అర్థం చేసుకుంటాడో ఏందో గానీ ఏదైనా చేసి ఎంపీగా నిలబడాలని మస్తు ట్రై చేస్తుండట ఈటల సారు. రాష్ట్రమంతటా ప్రచారం చేసేందుకు బీజేపీ అలా భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ ప్రచార రథాలను సురువు చేసింది. అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈటలన్న వాటికి జెండు ఊపిర్రు. అటు ఇంకా మాట్లాడిన ఈటలన్న మున్పటి కంటే కొంచెం ఎక్కువ ఓపెన్ అయ్యిండు. దేశంలో మోడీ చరిష్మా రోజు రోజుకు వెరుక్కుంటా పోతుంది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా బీజేపీ సర్కారే వస్తుంది అన్నాడు. తెలంగాణలో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇస్తుందట. అట్లా ఈటలన్న పేరు అందరికంటే ముంగట్నే ఉందట. ఎంపీగా బాజాబ్తా పోటీ చేసి గెలుస్తారట. నిన్న మొన్న కూడా ఇదే ముచ్చట చెప్పినా కొందరు పని కట్టుకొని లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నారట. ఇక బీఆర్ఎస్ బీజేపీ పొత్తు మీద జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి కదా, దాని మీద కూడా రియాక్ట్ అయ్యింది ఈటలన్న. బీఆర్ఎస్ తో పొత్తు అనే ముచ్చట కళలో కూడా ఉండదు, గుర్తుపెట్టుకోరి అని కుల్లా చెప్పేసిండు. మరి మల్కాజ్గిరికి వెళ్ళి నిలబడతావా అని అడిగితే ఎప్పటిలెక్కనే నవ్వి ఊకున్నట. అంటే ఆయన ఉద్దేశం అవుననే కదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ దొరకకపోతే జైరాబాద్కి వెళ్ళి పోటీ చేస్తారట ఈటల రాజేంద్రన్న. చూడాలి మరి, ఓ దిక్కేమో పార్టీ మారతాడనే ప్రచారం జరుగుతున్నది, ఇంకో దిక్కేమో బీజేపీకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నాను అంటున్నారు. ఏందో ఏమో పోరి కన్ఫ్యూజన్ అంతా. పాపం ఎసొంటి మనిషికి ఎసొంటి తలకాయ నొప్పి వచ్చి పడే చూడురే. పవన్ కళ్యాణ్ సారు మున్పటి ఎలక్షన్లల్లా 2 జాగాలల్లా పోటీ చేసిండు. భీమవరం వాళ్ళు బిల్కుల్ మాకు అవసరం లేదన్నారు. గాజువాకోళ్ళు పవన్ సార్ గాజు గ్లాసును వలగొట్టినంత పని చేసిండ్రు. ఒక్క రాజోల నుంచి రాపాక వరప్రసాద్ గెలిస్తే ఆయన కూడా ఫ్యాన్ గాలి కోసమని పవన్ సార్కు టాటా బై బై చెప్పేసిండు. అయితే ఈసారి పవన్ సారు ఏడికెళ్ళి పోటీ చేయబోతుండన్నది సస్పెన్స్ ఉండే. ఇప్పుడు గా సస్పెన్స్ ను పర్దదించి పడేసిండ్రు జనసేన. పవన్ సార్ ఏ నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేయాలనేది డిసైడ్ అయ్యింది. పోగొట్టుకున్న కానీ రావట్టుకోవాలని పీకే సార్ మళ్ళా భీమవరంకి వెళ్ళి బిగిన్ చేయాలని బిల్కుల్ ప్లాన్ వేసిందట. పీకే సార్ ఈసారి AK-47 లెక్కన ఎక్కువ పెట్టిన బుల్లెట్ లెక్క పేల్తా అని గట్టిగా ఫిక్స్ అయిందట. అసెంబ్లీ ఎలక్షన్లలో భీమవరంకి వెళ్ళి గెలుపు పక్కా అని సార్ లెక్కలేసుకున్నట. ఇక భీమవరంకి వెళ్ళి పోటీ చేయాలంటే భీమవరం అని కావాలి కదా, అంటే భీమవరం లోకల్ ఉండాలి కదా. అందుకే జనసేన బుడ్డ లీడర్లు సార్కు దగ్గ సౌలతులతోటుండే ఇంటి కోసం దోలాడుతున్నారట. మంచి ఇల్లు దొరికితే సార్ వారు పాల్పొంగిచ్చి సత్యనారాయణ స్వామి పోటు పట్టుకొని పోయే కార్యం చేసుడే లేటట. కిరాయి కోసం చూడకుండా కిరాకి ఇంటి కోసం చూస్తున్నారట. నీకెందుకయా భీమవరము, నియోజకవర్గంలో ఇల్లు కూడా లేదు నీకు, నాన్ లోకల్ మనిషివి అని వైసీపీలు అనక ముందే పవనాల్ సార్ పక్కా ఇంటిని చూసుకుంటున్నట. ఇదివరకే ఆంధ్ర లీడర్లకు ఆంధ్రాలో ఇల్లు లేదని జగనన్న ఊకూకే దెప్పి పొడుస్తుంటే విజయవాడలో పెద్ద ఇల్లు కట్టిండు. ఇప్పుడు ఆడికేంచి అన్ని వివరాలు చక్క పెడుతున్నాడు. ఇక భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండు కాబట్టి ఆడగూడి ఇల్లు ఉంటే వచ్చినా పోయినా అన్నిటికీ సౌలత్ ఉంటుందని కిరాయిలు చూస్తున్నాడట. ఏమో గెలిచినాక మంచిగా అనిపిస్తే ఆయన కొత్తిలు కట్టుకుంటాడు కదా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. ఇంకా 2 దినాలల్లా సమ్మక్క సారక్క జాతర షాల్ కాబోతుంది. గద్దెల మీద అమ్మలను కూసుండబెట్టి బంగారం ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఇప్పటికే మంది నిండిపోయేసరికి ట్రాఫిక్ జామ్లు బగ్గా అవుతున్నాయి. ఇది మెదడులో పెట్టుకొని అదే తొవ్వలున్న ఇంకో టూరిస్ట్ ప్లేస్ ను బంద్ పెట్టిరు. ఎందుకో మళ్ళా తెలుసుకుందాం పాండ్రి. ఆసియా ఖండంలోనే పెద్ద జాతరకు మేడారం ముస్తాబైతుంది. ఇంకా 2 దినాల కల్లా జాతరకు యాలయ్యేసరికి అమ్మలకు మొక్కులు ఇస్తందుకు మంది చేరిపోయారు. ముదాలు జంపన్న వాగుల తానాలు చేసినాక అటెనక బంగారం నెత్తి మీద ఎత్తుకొని దేవతలను దర్శనం చేసుకున్నాక మొక్కులు తీర్చుకుంటారు. గద్దెల మీదున్న ఆ సమ్మక్క సారలమ్మను కళ్ళ నిండా చూసుకొని మనసు నిమ్మలం చేసుకుంటారు. జాతర షాల్ కాకముందే ఏడజూడు ట్రాఫిక్ జామ్ తోని రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక జాతర వచ్చేదాకా గీ జామ్ గిట్లనే ఉంటదాయి. అందుకే జాతర వచ్చేదాకా ఆడున్న లక్నవరం ను బంద్ పెట్టింది సర్కారు. ఏడ ట్రాఫిక్ ఎక్కువయ్యి ఆగమాగమైతారో పబ్లిక్ అని గీ ఉపాయం చేసిండ్రట. ఇంకో దిక్కు మంత్రి సీతక్క గుట్ట భక్తులకు ఏం లోటు కాకుండా ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి మరి అంత నిమ్మలంగా ఎసొంటి ఆపతి కాకుండా చూసుకోవాలని గట్టి వార్నింగ్లే ఇస్తుంది. మేడారం జాతర ఒడిసేదాకా ఇటు లక్నవరం పోతందుకు మీకోసం గేట్లు తెరిచి లేవు. ఈ నెల 19 నుంచి 26 తారీఖు దాకా లక్నవరంలో టూరిస్టులకు అసలు పర్మిషనే లేదు. ముందు జాగ్రత్తగా చెప్తున్నాం. ఆడదాకా పోయినాం కదా లక్నవరం చూసొద్దాం అనుకునేటోళ్ళు ఆశలు బంద్ పెట్టుకుని నిమ్మలంగా జాతరకి ఎట్లా పోయిర్రో మరి గట్లనే ఇంటి దొవ్వదొక్కుర్రి. సమజైతుందా? ఎగిరెగిరి దంచిన గంతే కూలి, ఎగరకుండా దంచిన గంతే కూలి అన్నట్లు అవుతుంది కొందరు లీడర్ల పరిస్థితి. పాపం జగన్ సార్ అంటే కొడాలి నానికి ఎంత అభిమానమో తెలుసు కదా. ఇగో గసొంటి అభిమానికే టికెట్ ఇస్తలేడట జగన్ సారు. పొమ్మన్న లేక పొగబెట్టినట్లు ఇంకెవరినో లేపి కూసుండబెడుతుండట. మరి టికెట్ రాకుంటే కొడాలి నాని ఊకుంటుండొచ్చునా? కొడాలి నాని మాటలు చూస్తే కొడవలతో కోసినట్టే ఉంటాయి. టీడీపీతోనే కెరీర్ను సురు చేసిన ఆయనే టీడీపీ బాస్ చంద్రాల్ సార్నే టార్గెట్ చేసి కౌంటర్లు వేస్తుంటాడు. జగన్ సార్ కోసం ఏమైనా చేస్తాను అంటుంటాడు. దునియాలో జగన్ సార్ కంటే నాకు ఇంకెవ్వరు ఎక్కువ కాదని డైలాగులు కొడుతుంటాడు. బాస్ మీద ఈగ కాదు దోమని కూడా వాళ్ళనియాడు. పాపం ఆయన ఇట్లా సాయం భక్తి చాటుకుంటా పోతే సారేమో కటే అని నిలగొడుతున్నాను గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎలక్షన్లలో నాని సార్కు టికెట్ ఎగ్గొడుతున్నారట. గుడివాడ వైసీపీ క్యాండిడేట్ గా హనుమంతరావు పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నదట. ఇప్పటికే గుడివాడ చౌరస్తాల కాడ హనుమంతరావు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని బ్యానర్లు ఫ్లెక్సీలు వేసి పడేసిరట. గుడివాడ
అంటే కొడాలి నాని అంటే గుడివాడ నడుమై హనుమంతరావు వేడికెళ్ళి వచ్చిండు అని అంటారా? ఈయన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు. సీఎంఓ నుంచి హనుమంతరావుకు డైరెక్ట్ టెలిఫోన్ వచ్చిందట. సీఎం సార్ పిలుస్తున్నాడు, నువ్వే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పిరట సీఎంఓ ఆఫీసర్లు. ఇక ఈ ముచ్చట తెలిసిన కాడ నుంచి హనుమంతరావుకు జోరుగా శుభాకాంక్షలు చెప్తున్నారు పార్టీ లీడర్లు. సోషల్ మీడియా మొత్తం హనుమంతరావుకు ఆర్థిక శుభాకాంక్షల పోస్టులతోనే నిండిపోయింది. వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడుగున్న హనుమంతరావు కొడాలి నాని కంటే ముందుగానే జగన్ సార్ కు ఆల్ ఇండియా అభిమాన సంఘం లీడర్ అసంటోడు. అందుకే ఆయనకు టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారట. తెలంగాణలో కూడా కొందరు బీఆర్ఎస్ లీడర్లకు గిట్లనే జరిగింది. అయితే హైకమాండ్ అవి పట్టించుకోకుండా సిట్టింగ్లకే సీట్లు ఇచ్చి రిజల్ట్ కాడ బొక్క బొర్ల పడ్డది. అసొంటి సిచ్యువేషన్ కొని తెచ్చుకోవద్దంటే బీఆర్ఎస్ కెళ్ళి లెసన్ నేర్చుకోవాలని జగన్ సార్ కు సలహాలు ఇస్తున్నారట సలహాదారులు. అందుకే కొడాలి నాని అసొంటి ఫైర్ బ్రాండ్లను మార్చాలని ఫిక్స్ అయ్యారట. కొడాలి నానికి మస్తు పేరే ఉండొచ్చు కానీ చంద్రాల్ సార్ని అటాకింగ్ చేసిన తీరు నచ్చని వాళ్ళు చాలా మందే ఉన్నారు. అసొంటోళ్ళతో ఏదైనా ప్రాబ్లం అయితే పార్టీకి దెబ్బనే కదా. అందుకే హనుమంతన్నకు హామీ దొరికిందేమో అనే ప్రచారం అయితే జరుగుతున్నది. ఆర్జీవి సారు ఎటు అర్థం కాడబ్బా. ఎలక్షన్ మోక చూసుకొని పొలిటికల్ సినిమాలను పాటులుగా చూపిస్తుంటాడు. ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పుకుంటే చంద్రాల సార్ను పవన్ కళ్యాణ్ సార్ను గట్టిగా వేసుకుంటాడు. గట్లనే ఇప్పుడు వ్యూహం శపథం సినిమాలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెంటర్ పాయింట్గా వస్తున్న ఈ సినిమాలను టీడీపీ వాళ్ళు జనసేనలు చూస్తారా అని అడిగితే అవ్వ గిట్లా అంటాడు. పుర్రేకో బుద్ధి జిషోకో ఋషి అంటారు కదా. రామ్ గోపాల్ వర్మ ఈ శాస్త్రానికి 100% న్యాయం చేస్తుంటాడు. ఆయన అందరి లెక్క ఆలోచన చేస్తే ఆయన ఆర్జీవి ఎందుకు అవుతాడు? అందుకే ఎలక్షన్ ముంగట సినిమాలు ఇడుసుడు ఆయనకు అలవాటు అయిపోయింది. ఒక రకంగా ఏపీలు ఇప్పుడు పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. మొన్ననే యాత్ర 2 విడుదలయ్యింది. గిట్లనే అమరావతి రైతుల కథతోని రాజధాని ఫైల్స్ అనే ఇంకో సినిమా రిలీజ్ అయి ఇంకింత హీట్ పుట్టించింది. కింద మీద పడుకుంటా ఫిబ్రవరి 23 తారీఖు నాడు ఆర్జీవి సినిమా వ్యూహం వస్తుంది. అటెనక మార్చి 1వ తారీఖు నాడు శపథం సినిమా వస్తున్నది. అయితే ఈ సినిమాల గురించి కొన్ని రోజుల సంధి ఏపీలో ఏకదం కిరాక్ చర్చ నడుస్తుందట. మా లీడర్లను సినిమాలల్లా గలీజ్గా చూపెట్టిండ్రని టీడీపీ జనసేన లీడర్లు సినిమా విడుదల కావద్దని అడ్డుపుల్లేసిండ్రు. కోర్టు కూడా ఇప్పటిదాకా ఆపి ఆఖరికి పర్మిషన్ ఇచ్చింది. వ్యూహము శపథం సినిమాల మీద వస్తున్న అడ్డంకులకు విమర్శలకు ఆన్సర్ ఇచ్చిండు ఆర్జీవి సారు. ఎప్పట్లెక్కనే పంచులతో నీర్చుకబడి విమర్శలకు నోర్లు మూపిచ్చే ప్రయత్నం చేసిండు. ఆ సార్కేదో పొద్దుగాల లేవంగానే సినిమాలు చూసే అలవాటు ఉంటది కదా. అట్లనే జనసేన టీడీపీ లీడర్లు ఆర్జీవి సినిమాలను బాత్రూంలలో కూర్చొని చూస్తారట. నిజాన్ని బట్టలిప్పి బర్వాతలో చూపెట్టాలనేదే నా ఉద్దేశం. అందులో వేరే ఉద్దేశమే లేదు. ఇష్టం ఉంటే చూడుండ్రి, లేకపోతే బంద్ చేసుకోండి అని సూటిగా సుత్తి లేకుండా చెప్పిండు. ఇక దీనికి లోకేశం బాబు ఏం ఆన్సర్ ఇస్తాడో చూడాలి మరి. చూసి రానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో మళ్ళీ ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.